మీరందరూ కూడా ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మీద హైకోర్టులో కేసు కూడా చేసిన 6-7 నెలల్లో ఆ కేసు మన మాఫకు అవుతుంది. ఈయన ఎమ్మెల్యేగా పోతాడు. 2వ ప్లేస్లో ఉన్నటువంటి నేనే మళ్ళీ ఎమ్మెల్యే అవుతా. ఇంకో 6-7 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్యే నేనే. మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడడం నేర్చుకో. నువ్వు ఎస్సీ కాదని నేను హైకోర్టులో పిటిషన్ చేసి లక్ష్మీకాంతారావు నేను జనవరిలో వస్తా. వచ్చి ఏం చేస్తావు? జగడాలు చేస్తావా? కొట్లాడతావా? భయపడతావా? ధమ్కిస్తున్నావా? నువ్వు జోకల్ నియోజకవర్గ ప్రజలు కాదు. సుప్రీంకోర్టు గాడు వాడు అమెరికా కోర్టుకు పోని, అర్థమైందా? వాడు అమెరికా కోర్టుకు పోని వాని అయ్యా కూర్చోలేదు అక్కడ జడ్జిగా. నమస్తే నా అందరికీ. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే గత 4-5 నెలల నుంచి జుక్కల్ ఎమ్మెల్యేలు అయిన మాజీ హనుమంత్ షిండే, అదేవిధంగా కొత్తగా ఎన్నికైన తోట లక్ష్మీకాంతారావులు క్యాస్ట్ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు అక్కడ వాళ్ళు పిటిషన్ దాఖలు చేసామని చెప్పారు. అయితే అది ఈ 2025 జనవరి 8వ తారీఖు రిజల్ట్ వస్తుంది. మరి ఎవరి ఫేవర్లో వస్తుందో, నా ఫేవర్లో వస్తుంది, నీ ఫేవర్లో వస్తుంది అని ఒక్కొక్కరి మీద ఒక్కొక్క సమావేశాల్లో వారు చర్చించుకున్నారు. అయితే మరి ఇప్పటిదాకా ఈరోజు 9-10 అనుకుంటా, జనవరి 10. మరి ఇప్పటి వరకు వారు నా ఫేవర్లో వచ్చిందని ఆయన చెప్పలే, నా ఫేవర్లో వచ్చిందని ఈయన చెప్పలే. అంటే జుక్కల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎస్సీ కాదంటూ గతేడాది ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయిన ఎమ్మెల్యే హనుమంత్ షిండే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు మనకు తెలుసు. దాని తర్వాత అక్కడ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది అని ఒక మెసేజ్ వాళ్ళ కార్యకర్తలకు ఆయన పంపిండు. కార్యకర్తలు అది అట్లీట పాకి నా దృష్టికి వచ్చింది, తోట లక్ష్మీకాంతారావు దృష్టికి వచ్చింది. అయితే ఆ దృష్టికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఏ కోర్టుకు పోయినా గెలుపు నాది, నేను ఖచ్చితంగా ఎలాంటి తప్పు చేయలేదు, దాంట్లో నేను ఇది చేయలేదని ఆయన సవాలు విసిరిండు. అయితే ఖచ్చితంగా ఇంతకుముందు చాలా రోజుల కింద 6 నెలలలోపే నేను మళ్ళీ ఎమ్మెల్యేగా అవుతా అంటూ హనుమంత్ షిండే పేర్కొనడం జరిగింది. అది చాలా అప్పుడు చర్చనీయంగా మారింది. మళ్ళీ అది దాని తర్వాత 6 నెలలు కాదు, వచ్చేది జనవరిలోపు హైకోర్టు ఆదేశాలు ఉంటాయి కాబట్టి 1 సంవత్సరంలోపు క్లియర్ అయిపోవాలి కాబట్టి అప్పుడు వస్తుంది ఎవరి ఫేవర్లో అని ఆ విధంగా అన్నారు. అయితే రీసెంట్గా ఒక 1-2 నెలల క్రితం నేను సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా నేను దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను అన్నట్టు కూడా ఒక షిండే మాటల్లో వినిపించింది. అయితే దీన్ని బట్టి అర్థమేమని చెప్తున్నానంటే, ఏ రకంగా వచ్చినా నేను అనే దానికి కొద్దిగా ప్రజలు డౌట్ పడుతున్నారు. ఏ రకంగా అంటే ఫేవర్గా వచ్చినా నీకు సంతోషమే, రాకుండా సంతోషమే. అంటే మరి అట్లా అనుకుంటే మనం పిటిషన్ వేసి కూడా ఎందుకు అన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు కొందరు చెప్పుకుంటున్నారు. వాళ్ళు మొన్న 7వ తారీఖు 8వ తారీఖు జనవరి చాలామంది చాలా ఎదురు చూశారు. మరి ఎవరికి సంప్రదించాలి, ఎవరిని అడగాలి, ఏమైంది, కేసు వచ్చిందా కోర్టులోకి, మరి విచారణ చేపట్టిరా, ఎవరి ఫేవర్లో వచ్చింది, అది ఎవరిని అడిగినా నా సెకండ్ స్థాయి కేడర్ కానీ ఏ కేడర్ కానీ ఎవరు కూడా దాని మీద స్పందించలేదు. ఇప్పటిదాకా దాని మీద సమాచారం కూడా లేదు. మరి ఈ 2 ఎమ్మెల్యేలు కూడా ఏమైంది అనేది కూడా ఎవరికి చెప్పుకుంటలేరు. అట్లా ఆ విషయం అది అట్లా ఉంది. మరి ఎవరి పక్షాన అయింది, న్యాయమైందా లేదా, అసలు అది చర్చకు వచ్చిందా లేదా సుప్రీంకోర్టులో, అవన్నీ ఇక సందిగ్ధంగా ఉన్నాయి. చాలామంది దీని గురించి ఎదురు చూస్తున్నారు, కానీ ఇది ఏదో అయ్యేటట్టే ఉంది అని ప్రజలు ఇక దాని గురించి పట్టించుకోవడం కూడా మానేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏమన్నా కానీ ఎటైనా జావని ఓలని ఏమైతే ఎవరు వచ్చి ఏం చేస్తారు, ఇన్ని రోజులు ఆయన చేయలే, ఇప్పుడు ఈయనేం చేస్తాడు అన్నట్టు ఆ లెక్కలో ప్రజలు ఉన్నారు. మరి ఎప్పుడు ఉంటుందో కనీసం కార్యకర్తలకన్నా చెప్పుకోండి. మరి ఉంటుందా, గెలుస్తారా, పోతారా, ఎవరు గెలుస్తారు, దాంట్లో ఏం లేదు. గెలుసుడు మాట పక్కన పెడితే అసలు చాలా కేసులు చాలా ఎమ్మెల్యే మీద ఉన్నాయట.
ఇది మాట ఒక మీటింగ్లో తోట లక్ష్మీకాంతరావు అన్నారు 199 మంది ఎమ్మెల్యేలలో 97 మంది మీద ఇవే కేసులు ఉన్నాయని. మరి అది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంటు స్టేట్లో మరి వారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తుండొచ్చు. ఇక మన ఫేవర్లో రావాలంటే మొత్తం స్టేల మీద స్టేలు ఇచ్చుకుంటే లాస్ట్కు ఆ డీకేఆర్నకు వచ్చినట్టు 2 నెలల ముంగటను 3 నెలల ముంగటను వస్తే రావచ్చని చాలామంది చెప్పుకుంటున్నారు. అయితే ఇది టాపిక్, దీని గురించి సంబంధించిన ఇది తోట లక్ష్మీకాంతరావు మీద పిటిషన్ వేసిన హనుమంత్ షిండే, సుప్రీంకోర్టు, హైకోర్టు సంబంధించిన ఇది విషయం. మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం.